ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు లాంటి మహోన్నతమైన వ్యక్తులు సమాజ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నారని, అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఎంతో ఆనందంగా ఉందని ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కృష్ణానది తీరాన ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆక్వా డెవిల్స్ ప్రతినిధులు తరలివచ్చి గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజును పలువురు సత్కరించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, దాతృత్వ హృదయులు గోకరాజు గంగరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు సమాజ సేవలో నిరంతరం తప్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ వ్యక్తి, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పలువురు వక్తలు చెప్పారు. గోకరాజు గంగరాజు కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక నిబద్ధత కలిగిన మానవతావాదిగా, దాతృత్వ హృదయుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. విద్య, వైద్యం మరియు సామాజిక సేవ రంగాల్లో ఆయన చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మరెన్నో వసంతాలు పూర్తి చేసుకుని సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నామని అన్నారు. సేవే మార్గంగా, దాతృత్వమే ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిష్కల్మషమైన సేవాభావం, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత అందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకమని, గోకరాజు గంగరాజు చేపట్టిన ప్రతి కార్యం దిగ్విజయం కావాలని, ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అని ఆకుల శ్రీనివాస్ కుమార్ తెలిపారు. గోకరాజు గంగరాజు గారి పుట్టినరోజు చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఆయన ప్రతి సంవత్సరం అసోసియేషన్ పెట్టిన దగ్గర నుంచి, మరి వారి సైట్లో ఉన్న దగ్గర నుంచి వారి పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యవర్గం కానీ ఇండివిజువల్గా కొంతమంది వాళ్ళు చేసుకోవటం కానీ జరుగుతూ ఉంది. గంగరాజు గారు 83వ పుట్టినరోజే కాదు, 100వ పుట్టినరోజు కూడా ఈ వేదిక మీద నుంచి చేసుకోవాలని మనస్ఫూర్తిగా గొప్ప. ఈ మధ్యన పేపర్లో చదివా, మనిషి అనేవి కూడా ఎందుకు చనిపోవాలని చెప్పి దాని మీద ఇవి జరుగుతున్నాయి, పరీక్షలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు గంగరాజు గారు ఎందుకు మనకు దూరంగా ఉండకూడదు, ఎప్పుడు ఆయన దీర్ఘకాలికంగా ఈ అసోసియేషన్ ఉన్నంతకాలం, ఆయన ఉన్నంతకాలం సేవ చేసే భాగ్యం అమ్మవారు కలిగించాలని, ఆయన నిండు నూరేళ్లే కాదు, మరి ఆ ప్రయత్నాల్లో ఆయనకు కూడా ఆ ఆశీస్సులు వారికి కూడా దొరకాలని కోరుకుంటూ, ఈ అసోసియేషన్ నిరంతరం రూపమానం చెందడానికి మనం ఎంత పనిచేసినా ఆయన ఆశీస్సులు లేకపోతే మనం ఆ తొట్టులోనే కొడతా ఉండేవాళ్ళం. కాబట్టి వారు దీర్ఘకాలికంగా వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. శ్రీనివాస్ గారు, ఒక్కసారి అందరూ హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ గంగరాజు.